పింగళి వెంకయ్య భారతదేశ జాతీయ జెండాను రూపొందించిన మహావ్యక్తి, గొప్ప వ్యక్తి. ఆగస్టు 2వ తేదీ ఆయన జయంతి. ఈసారి ప్రత్యేకత ఆగస్టు 2 150వ జయంతి అయింది. సో 150వ జయంతి సందర్భంగా జాతీయ జెండా రూపకర్త, రూపశిల్పి పింగళి వెంకయ్యకి మన ఛానల్ తరఫున, నా తరఫున, మీ తరఫున హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ ఉన్నాను. పింగళి వెంకయ్య ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం దగ్గరలో గల బట్ల పెనుమరు గ్రామంలో జన్మించారు. 1921లో భారతదేశానికి జాతీయ పతాకం అనే ఒక పుస్తకాన్ని రాశాడు ఆయన. 1921లో భారతదేశానికి జాతీయ పతాకం అనే ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో జాతీయ పతాకం ఎలా ఉండాలి అని అనేక డిజైన్లు ఆయన రూపొందించడం జరిగింది. 1921లోనే విజయవాడలో ఏఐసిసి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాలకు హాజరైనటువంటి మహాత్మా గాంధీని పింగళి వెంకయ్య కలిసి ఈ డిజైన్లు చూపించి ఆ డిజైన్లో ఒక డిజైన్ని ఎంపిక చేయటం అనేది జరిగింది. ఆ డిజైనే తర్వాత క్రమక్రమంగా జాతీయ పతాకంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. రాజ్యాంగ పరిషత్ ఏర్పడి పనిచేసే క్రమంలో 1947 జూలై 22న రాజ్యాంగ పరిషత్ పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాని భారత జాతీయ జెండాగా ఆమోదించడం జరిగింది. 1947 ఆగస్టు 15న తొలిసారిగా ఢిల్లీలో ఎర్రకోట మీద జవహర్లాల్ నెహ్రూ మన జాతీయ జెండాని ఎగరవేయటం జరిగింది. కనుక జాతీయ జెండా అనేది ఒక జాతి యొక్క, భారత జాతి యొక్క ఔన్నత్యాన్ని, భారత జాతి యొక్క సమైక్యతని, భారత జాతి యొక్క బహుళత్వాన్ని, భారత జాతి యొక్క భిన్నత్వాన్ని తెలియజేసేటటువంటి జెండాగా దాన్ని మనం భావించవలసి ఉంటుంది. జాతీయ జెండాని మనం పరిశీలిస్తే జాతీయ జెండా యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి 3:2 ఉంటుంది. 3:2 పొడవు వెడల్పుల నిష్పత్తి. అదే జాతీయ జెండాలో 3 రంగులు ఉంటాయి, మనందరికీ తెలుసు. పైన కాషాయం, కింద తెలుపు, దిగువన ఆకుపచ్చ, ఈ 3 రంగులు ఉంటాయనేది మనందరికీ తెలిసిన విషయం. కాషాయం త్యాగానికి, ధైర్యానికి, స్ట్రెంగ్త్ అంటే బలానికి అది సూచికగా ఉంది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి చిహ్నంగా ఆ కాషాయం అనేటటువంటి రంగుని పెట్టడం జరిగింది. తెలుపు శాంతి, సత్యం, స్వచ్ఛత. శాంతి, సత్యం, స్వచ్ఛత, వీటికి చిహ్నంగా తెలుపు ఉంది. వాస్తవంగా ఈ తెలుపు రంగు అన్ని మతాల ఐక్యతకి సంకేతంగా ఈ తెలుపు రంగుని పెట్టడం అనేది జరిగింది. మూడవది ఆకుపచ్చ, అభివృద్ధికి చిహ్నం. సస్యశ్యామలం, భూమి, వ్యవసాయం సస్యశ్యామలంగా దేశం ఉండాలి అని సూచిస్తూ ఈ ఆకుపచ్చ. ఎందుకంటే గ్రీన్ ఈజ్ ద సింబల్ ఆఫ్ డెవలప్మెంట్ మనకు తెలుసు. భారతదేశం లాంటి దేశాల్లో వ్యవసాయం, భూమి వల్లనే అభివృద్ధి జరుగుద్ది. ఆ విధంగా ఆకుపచ్చని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ 3 రంగుల జెండాలో మధ్యన అశోక చక్రం. అశోకుడు మనందరికీ తెలిసినటువంటి మహాచక్రవర్తి, మనందరికీ తెలుసు. అశోక చక్రం నేవీ బ్లూ రంగులో ఏర్పాటు చేసి 24 ఆకులు ఆ అశోక చక్రంలో, అంటే 24 ఆకులు ఉంటాయి. ఈ అశోక చక్రం ధర్మం, న్యాయం, పురోగతి, ధర్మం, న్యాయం, పురోగతిని సూచిస్తూ ఉంటాయి. కనుక జాతీయ జెండాలో ఉండేటటువంటి కాషాయం, అలాగే తెలుపు, ఆకుపచ్చ, ఈ 3 రంగులు కూడా ఎవరి సొంతం కాదు. ఆ మతం సొంతం, ఈ మతం సొంతం, ఇలా ప్రస్తుతం మన దేశంలో అలా మాట్లాడుతున్నారు. ఈ ఎవరి సొంతం కాదు. ఆ 3 రంగులు భారత జాతి యొక్క సొంతం. భారత జాతి భిన్నత్వాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి భిన్నత్వం, భిన్న జాతులు, భిన్న భాషలు, భిన్న కులాలు, భిన్న భాషలు, భిన్న సంస్కృతులు, ఇవన్నీ కూడా ఒకే మాటతో, ఏకత్వంతో పురోగమించాలనేటటువంటి విషయాన్ని ఈ జాతీయ జెండా
తెలియచేస్తుంది. అటువంటి గొప్ప జాతీయ జెండాని రూపొందించిన పింగళి వెంకయ్యకి మరోసారి నేను హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ కెఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.